మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288586666. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ రేపు తెనాలి రాబోతా ఉన్నారు. ఆయన నటించినటువంటి శ్రీనివాస మంగాపురం చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదల అవుతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ మొత్తం కూడా రేపు ఆదివారం తెనాలి రాబోతున్నారు. ఈ సందర్భంగా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో అట్లాగే తెనాలిలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను, ఆ కార్యక్రమ సంబంధించిన వివరాలను అయితే అభిమానులందరూ కూడా తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కుమారుడు రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ, ఘట్టమనేని జయకృష్ణ మొట్టమొదటి తొలి చిత్రంగా కూడా శ్రీనివాస మంగాపురం విడుదల కాబోతా ఉంది. ఆ శ్రీనివాస మంగాపురం చిత్రం ఇప్పటికే షూటింగ్ మొత్తంగా కూడా పూర్తయిపోయింది. ఈ నెల జూలై 30వ తేదీన మొత్తంగా కూడా సినిమా విడుదల కాబోతోంది. ఇందులో జయకృష్ణ హీరోగా నటిస్తూ ఉండగా రవీనా టండన్ కుమార్తె ప్రషా తడాని హీరోయిన్గా నటిస్తూ ఉంది. RX 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అట్లాగే మ్యూజిక్ కూడా జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా జూలై 30వ తేదీన, అంటే జూలై 30వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు అయితే తొలి చిత్రం ఉందో రాజకుమారుడు, ఆ సినిమా కూడా 1999లో వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించారు. ఆ చిత్రాన్ని జూలై 30వ తేదీన విడుదలైంది 1999లో. అదే రోజును సెంటిమెంట్గా భావించి జూలై 30వ తేదీన మళ్ళీ ఘట్టమనేని మూడవ తరం వారసుడైనటువంటి ఘట్టమనేని జయకృష్ణ నటించినటువంటి శ్రీనివాస మంగాపురాన్ని అదే రోజు జూలై 30వ తేదీన విడుదల చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి అదే సినిమాకి అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లోనే కూడా ఈ శ్రీనివాస మంగాపురం చిత్రం కూడా రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఘట్టమనేని జయకృష్ణతో పాటు ఆ చిత్ర యూనిట్ మొత్తంగా కూడా రేపు తెనాలి రాబోతున్నట్లయితే అభిమానులు తెలియజేశారు. ముందుగా బుర్రిపాలెం గ్రామానికి చేరుకుని అక్కడ గ్రామ పెద్దలతో కృష్ణ స్వస్థలమైనటువంటి బుర్రిపాలెం గ్రామానికి చేరుకుని అక్కడ గ్రామస్తులతో కూడా జయకృష్ణ సమావేశమవుతారు. అక్కడ ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని అక్కడ గ్రామ పెద్దలైతే ఈరోజు శనివారం ఉదయం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో తెలియజేశారు. అట్లాగే తెనాల్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కృష్ణ అభిమానులు ఈదర వెంకట పూర్ణచందు, యశ్వంత్ కుమార్, అట్లాగే షబ్బీర్ అఖిల్ వీరందరూ కూడా మీడియా సమావేశం నిర్వహించి రేపటి ప్రోగ్రామ్ షెడ్యూల్ అయితే తెలియజేశారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో జయకృష్ణ టీం మొత్తం చిత్ర యూనిట్ మొత్తం బుర్రిపాలెం గ్రామానికి చేరుకుని అక్కడ కృష్ణ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బుర్రిపాలెం రోడ్లో పెట్రోల్ బంక్ ఉంది, అక్కడి నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి తెనాలి చేరుకుని తెనాలి బండి మీద ఉన్నటువంటి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా కూడా జరిగే కార్యక్రమాల్లో ఘట్టమనేని అభిమానులందరూ కూడా 3 తరాలకు సంబంధించిన ఆ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఘట్టమనేని కృష్ణకు సంబంధించి ఆ ఘట్టమనేని అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి. తొలి సినిమాగా విడుదలవుతోంది జయకృష్ణ, తొలి సినిమాగా శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. చాలా ఈ సినిమా అనేది కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ విజయోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పినైతే వీరందరూ కూడా తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, STV తెనాలి. సూపర్ స్టార్ కృష్ణ అంటే బుర్రిపాలెం పేరు చెప్తేనే కృష్ణ గారు ఊరు అనేటటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఉన్నది. ఆయన 64లో తేనె మనుషుల ద్వారా సినీ రంగానికి పరిచయం అయిన తర్వాత గూఢచారి 116 సినిమాతోటి హిట్ కొట్టి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా సంవత్సరానికి 10 సినిమాలు చేశారు ఆయన. ఒక సంవత్సరం అయితే 18 సినిమాలు చేసి 12 సినిమాలు ఒక్క సంవత్సరంలో రిలీజ్ అయినాయి. అది తెనాల్లో ఉన్న 8 సినిమా హాల్లో కృష్ణ గారి సినిమాలే ఆడినాయి. ఆ రకంగా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా 355 చిత్రాల్లో నటించినటువంటి ఏకైక తెలుగు సినీ నటుడు ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారే. తర్వాత ఆయన తనయుడు రమేష్ బాబు కొన్ని సినిమాల్లో నటించి మంచి విజయాన్ని సాధించాడు. తర్వాత రెండవ కుమారుడైనటువంటి మహేష్ బాబు మొట్టమొదటిగా రాజకుమారుడు అనే సినిమాలో నటించి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విజయం సాధించి వెనక్కి తిరిగి చూడకుండా ఇక ఆయన స్టారు, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే సినీ రంగంలో కృష్ణ గారు, మహేష్ బాబు, రమేష్ బాబు తరువాత బాగా పాపులర్ అవ్వటానికి
అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నటుడు జయకృష్ణ. 3వ తరం నటుడు ఆయన. కనుక 3వ తరం నటుడు రేపు గ్రామంలో కూడా విచ్చేస్తూ ఉన్నాడు. మా గ్రామ ఆత్మీయ కలయికలో పాల్గొనవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాము. అట్లాగే మహేష్ బాబు 2017లో గ్రామ దత్తత తీసుకొని బురిపాలెం గ్రామం మే 17న మండు టెండ్లలో లెక్క చేయకుండా వచ్చారు ఆయన. వస్తే ఆయన నేను పుట్టింది పెరిగింది మద్రాసేనైనా మా మూలాలన్నీ ఇక్కడే, మా నాన్నగారు ఇక్కడే పుట్టాడు, మా తాతగారు మా ముత్తాతగారు గ్రామం ఇదే, నా గ్రామం కూడా బుర్రిపాలెమేనని అని చెప్పి గర్వంగా చెప్పినటువంటి మంచి వ్యక్తి. ఆ రోజు చప్పట్లో మారుమోగిపోని మహేష్ బాబు ఆ మాట అంటుంతో ఆయన పుట్టి పెరిగింది మద్రాసు అయినా మా గ్రామం బుర్రిపాలెమేనన్నాడు. 3వ తరం అయినటువంటి మనవడు జయకృష్ణ కూడా తాత బాటలో నడిచి తాతగారికి ఎంత పేరు తెచ్చాడో మా గ్రామానికి ఆంధ్రప్రదేశ్ అభిమానులు అందరూ కూడా అంతే పేరు తేవాలని కోరుకుంటూ 9 గంటలకి ఊళ్ళోకి వస్తున్నారు. జయకృష్ణ గట్టమనేని రమేష్ బాబు గారి అబ్బాయి, కృష్ణ గారి మనవడు వచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పూజ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ కృష్ణ గారి బొమ్మకి దండేసి తర్వాత కళ్యాణ మండపంలో ఊరు వాళ్ళందరితోటి గెట్ టుగెదర్ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు సినిమా డైరెక్టరు, హీరోయిన్, దాని నిర్మాతలు అందరూ కూడా వస్తున్నారు. శ్రీనివాస్ మంగాపురం రేపు ఈ నెల 30వ తారీఖు విడుదల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మా చుట్టుపక్కల కృష్ణ గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి 3వ తరపు వారసుడు, మహేష్ బాబు గారి అన్న రమేష్ బాబు గారి కుమారుడు, సూపర్ స్టార్ జయకృష్ణ నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకొని రేపటి నుంచి ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెడుతున్న సందర్భంగా రేపు ఉదయం బురిపాలెం గ్రామానికి విచ్చేసి గ్రామస్తులు మరియు అభిమానులతో ఆత్మీయంగా సమావేశమయ్యి బురిపాలెం నుంచి తన స్వగ్రామమైన మనందరి ఇలవేల్పుగా కొలుచుకునే అభిమాన నటులు సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు గారి స్వగ్రామం నుంచే ప్రచార కార్యక్రమాలని మొదలు పెట్టాలనే సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టి అభిమానులు గ్రామస్తులతో ఆత్మీయ సమావేశం అయ్యి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు పెమ్మసాని పెట్రోల్ బంక్ దగ్గర నుంచి యువత అభిమానులు అందరూ వారిని బైక్ ర్యాలీగా రిసీవ్ చేసుకొని తెనాలి ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకొని గాంధీ చౌక్ ప్రకాశం రోడ్డు మీదుగా తెనాలి ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకొని తెనాలి ట్యాంక్ బండ్ మీద ఉన్న కృష్ణ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విజయవాడ చేరుకుంటారు. విజయవాడ చేరుకున్న తర్వాత రేపు సాయంత్రం 6 గంటలకి అప్సరా థియేటర్లో ట్రైలర్ని లాంచ్ చేసి అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలు మరింత వేగవంతం చేసి ప్రచారాన్ని బాగా ఇది చేస్తారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మొత్తం నిర్మాతలు అశ్విని దత్ గారు, పి కిరణ్ గారు, అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి గారు, హీరోయిన్ రషా తడాని గారు, మనందరి అభిమాన నటుడు అభిమాన హీరో జయకృష్ణ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కావున ఈ సందర్భంగా గ్రామస్తులు కానీ అభిమానులు కానీ 3 తరాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జయకృష్ణ, రమేష్ బాబు పూర్తి ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ తెనాలి దగ్గరలోని వాళ్ళ స్వగ్రామం బురిపాలెం రావటం, ఆయన తీసిన శ్రీనివాస మంగాపురం హీరోగా నటించిన సినిమా, ఆ సినిమా లాంచింగ్ అక్కడ నుంచి ప్రచారం మొదలయ్యటం, అది రేపు విజయవాడలో ఆ సినిమా ట్రైలర్ లాంచింగ్ చేయటం, ఈ కార్యక్రమానికి ఆయన ఇచ్చేసిన సందర్భంగా తెనాలిలో కూడా ఘట్టమనేని అభిమానులు అందరూ, ఘట్టమనేని కుటుంబానికి సంబంధించిన అభిమానులందరూ ఆయన స్వాగతం పలకటం కోసం ఎదురు చూస్తూ ఆయన్ని తెనాలి బురిపాలెం నుంచి వచ్చేటప్పుడు బురిపాలెం రోడ్డు నుంచి ర్యాలీగా తీసుకొచ్చి మన విఎస్ఆర్ కాలేజీ దగ్గర గల ట్యాంక్ బండ్ దగ్గర గల మా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహానికి పూలమాల వేపించి కార్యక్రమాలు చేయటం. మా అందరి ఇది ఒకటే, సూపర్ స్టార్ కృష్ణ గారు సినీ ఫీల్డ్లో ఎంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారో, ఎంత ఎదిగారో, అంతకన్నా
మించి ఎదగాలని జయకృష్ణ గారు ఆయన్ని ఆశీర్వదించాలనే తలంపుతోనే మా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు అందరమే ఎదురు చూస్తున్నాం. ఆయన మరొక్కసారి సూపర్ స్టార్ కృష్ణ గారు సినీ ఫీల్డ్లో ఏలిన విధానం దాన్ని మించి వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ గారి తనయుడు జయకృష్ణ వృద్ధి చెందాలని, ఆయన ఎంతెంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఆయన ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. 1999 జూలై 30వ తారీఖున ఏదైతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి రాజకుమార్ మూవీ రిలీజ్ డేటు చాలా కలిసి వచ్చింది. అలాగే జయకృష్ణ గారి శ్రీనివాసపురం మంగాపురం కూడా అదే డేట్న జూలై 30న రిలీజ్ చేయాలని అందరూ కోరుకుంటం జరిగింది. అదే ఈ కార్యక్రమానికి తెనాలి విచ్చేస్తున్న హీరో గారికి, జయకృష్ణ గారికి, హీరోయిన్కి, పాత్రికేయ మిత్రులు, అలాగే సినీ రంగ మిత్రులు అందరూ రేపు ఆదివారం తెనాలికి విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణ గారి అభిమానులు, అలాగే మహేష్ బాబు గారి అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరియైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.